హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీకు మీ పిల్లల కోసం ఒక మంచి ప్రోగ్రాం గురించి వివరాలు తీసుకొని వచ్చాను. ఇస్రో వాళ్ళు ఎవ్రీ ఇయర్ యువిక అనే ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేస్తారు. ఇది ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రాము, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం. దీని పేరు వచ్చేసి యువ విజ్ఞాని కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా 2024కు సంబంధించి ఈ ప్రోగ్రాం సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని తప్పకుండా చూస్తున్నారో వారందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే, ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ప్రోగ్రాం వివరాలకు వెళ్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్రో యువిక అనే ప్రోగ్రాం ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం గాను 20th ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు. ఈ యువిక అనే ప్రోగ్రాం ఎందుకు కండక్ట్ చేస్తారంటే, పిల్లలకి స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ అండ్ స్పేస్ అప్లికేషన్స్లో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది పెంపొందించాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారన్నమాట. ఇది పిల్లలకు మంచి అవకాశము. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎవరైతే ముందు వాళ్ళకి తెలియాలి అనుకున్న వారు, వాళ్ళ కెరియర్ని, రీసెర్చ్ని ఈ యొక్క విభాగంలో చేయాలనుకున్న వారికి ఈ యొక్క ప్రోగ్రాం మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 15th రోజు చేశారు. రిజిస్ట్రేషన్స్ అనేది 20th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ ఎండ్స్ అనేది మార్చ్ 20 వరకు ఉంటుంది. రిలీజ్ ఆఫ్ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది 28th మార్చ్ను చేస్తారు. రిలీజ్ ఆఫ్ సెకండ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఏప్రిల్ 4th రోజు చేస్తారు. అండ్ రిపోర్టింగ్ బై సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎట్ రెస్పెక్టివ్ ఇస్రో సెంటర్స్ అనేది మే 12th రోజు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మే 12th రోజు ఆ ఇస్రో సెంటర్స్లలో అక్కడ వాళ్ళు వెళ్ళాలి అని చెప్తున్నారు, రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అనేది యువికా ప్రోగ్రామ్ అనేది మాత్రం 13th మే నుంచి 24th మే వరకు జరుగుతుంది. అండ్ 25th రోజు అందరూ కూడా పిల్లల్ని తిరిగి పంపించేస్తామని చెప్తున్నారు అన్నట్టు. ఈ ఒకవేళ దీనికి సంబంధించినటువంటిది సెలక్షన్ ఎలా చేస్తారో అంటే, 8th క్లాస్లో పిల్లలు ఎవరైతే చదివారో వారందరూ కూడా 50% అనేది వెయిటేజ్ తీసుకుంటారు. వాళ్ళకి ఒక ఆన్లైన్ క్విజ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని నుంచి ఒక 10% వెయిటేజ్ తీసుకుంటారు. పార్టిసిపేషన్ ఇన్ సైన్స్ ఫెయిర్ స్కూల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో లాస్ట్ 3 years నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా 2, 5, 10% కింద వాళ్ళు ఈ వెయిటేజ్ని తీసుకుంటారు. ర్యాంక్ ఇన్ ఒలింపియాడ్ ఆర్ ఈక్వలెంట్ సంబంధించినటువంటిది ఫస్ట్ టు థర్డ్ ర్యాంక్ ఇన్ స్కూల్, డిస్ట్రిక్ట్, స్టేట్లో వచ్చిన వాళ్ళకి గత 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది తీసుకొని దాంట్లో 2, 4, 5% కింద వెయిటేజ్ తీసుకుంటారు. విన్నర్స్ ఆఫ్ స్పోర్ట్ కాంపిటీషన్, స్పోర్ట్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేశారో వారు కూడా ఫస్ట్ టు థర్డ్ ర్యాంక్ స్కూల్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో గత 3 సంవత్సరాల నుంచి ఉన్న వారికి ఎవరైతే రిజల్ట్స్ వచ్చాయో వారందరికీ కూడా 2, 4, 5% కింద వాళ్ళ కూడా వెయిటేజ్ తీసుకుంటారు. అండ్ స్కౌట్ అండ్ గైడ్స్ కింద ఉండి ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా 5% వెయిటేజ్ తీసుకుంటారు. అండ్ ముఖ్యంగా చేసి ఎవరైతే పిల్లలు విలేజ్లో కానీ, గ్రామ పంచాయత్ సంబంధించినటువంటి ఏరియాలలో చదువుతున్న వాళ్ళు, రూరల్ ఏరియాలలో స్కూల్స్లలో చదువుతున్న వాళ్ళకి 15% మోస్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ కింద కూడా ఇక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించడానికి వెయిటేజ్ తీసుకుంటారు. ఇక 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్లలోనే మాత్రం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ IIRS డెహ్రాడూన్లో జరుగుతుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC తిరువనంతపురంలో జరుగుతుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట మన నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ జరుగుతుంది. UR రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరులో ఒకటి జరుగుతుంది. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి స్పేస్ సెంటర్లో జరుగుతుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ మన తెలంగాణ జిల్లా స్టేట్కి సంబంధించినటువంటిది ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుందని చెప్తున్నారు. నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ NESAC షిలాంగ్లో జరుగుతుందని చెప్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన పిల్లలకి వారు రియంబర్స్మెంట్ కింద సెకండ్ AC ఫేర్ కానీ, లేదా వాళ్ళు ఓల్వో ఏసీలో ఒకవేళ ప్రయాణం చేసేది ఉంటే మాత్రం వాళ్ళకి టు అండ్ ఫ్రో ఛార్జెస్ ఇస్రో వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు.
ముందు మెయిన్గా క్వాలిఫికేషన్ సంబంధించింది మాత్రం స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ యాజ్ ఆన్ January 1st 2024 వారు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్టర్ ఇన్ ఇస్రో అంతరిక్ష జిజ్ఞాస ప్లాట్ఫామ్, ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్ నేను నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని కూడా మీరు ఈ ప్రోగ్రామ్కి పిల్లలతో అప్లై చేయించండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా వెబ్సైట్లో మనం చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి ద్వారా చేసుకుంటాం. ఆ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఒక స్పేస్ క్విజ్ సంబంధించినటువంటి పార్టిసిపేషన్ చేయాల్సి ఉంటుంది. అందులో స్పేస్ క్విజ్లో పార్టిసిపేట్ అవ్వాలి. కానీ క్విజ్ను పార్టిసిపేట్ అయ్యే ముందు మాత్రం వారి యొక్క గైడ్లైన్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్గా ఫిలప్ చేయాలని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంతకుముందు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కానీ హెడ్ ఆఫ్ ద స్కూల్ మాత్రం ఖచ్చితంగా సైన్ చేయాలని చెప్తున్నారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా స్కాన్ చేసుకున్న తర్వాత లింక్ ద్వారా ఉన్నటువంటి దగ్గర అప్లోడ్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అనే సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ప్రిన్సిపాల్తో కానీ హెడ్ ఆఫ్ ద స్కూల్, పేరెంట్, గార్డియన్తో కానీ సంతకం చేయించుకోవాలని చెప్తున్నారు. స్కాన్ అండ్ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. కాషన్ లాస్ట్గా చెప్పేది ఏంటంటే ప్లీజ్ రివ్యూ కేర్ఫుల్లీ ఆల్ ద ఎంట్రీస్ ఆఫ్ అప్లికేషన్, అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ బిఫోర్ ప్రెసింగ్ ద సబ్మిట్ బటన్ ఇన్ ద వెబ్సైట్. సబ్మిట్ బటన్ నొక్కే ముందు ఖచ్చితంగా మీ యొక్క ఎంట్రీస్ అన్నీ కూడా అప్లికేషన్లో మనం ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేవో అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ బటన్ అనేది ప్రెస్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ బటన్ అనేది నొక్కిన తర్వాత మనం ఎటువంటి చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ చేయలేమని చెప్తున్నారు. ఇక్కడ యువికా రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఉందనేది కూడా ఇక్కడ లింక్ ఇచ్చారు వారు. ఈ లింక్ కూడా నేను నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలకు ఒక మంచి సదవకాశం అండి. దీన్ని ఉపయోగించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీ పిల్లలకి ఇప్పటి నుంచే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎంకరేజింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ ప్రోగ్రామ్కి మీరు పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్ who want to be participate in this program. All the best. Thank you.